హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు టాగా. దిస్ ఈస్ యువర్ కృపాకర్. పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా ఉండదు. అందుకే పేద ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలకు ఏర్పాటు కల్పించింది. అవే ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఇలాంటి ఎన్జిఓస్ ప్రభుత్వ నియంత్రణలో కాకుండా పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఈ ఎన్జిఓస్ ఏ రంగాల్లో పనిచేస్తాయి అని ఒకసారి మనము చూస్తే, ఎన్విరాన్మెంటల్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, హెల్త్ మీద కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తర్వాత ముందుకు తీసుకొని రావడం కావచ్చు, ఇంకా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కొన్ని సెక్టార్స్లో ఈ యొక్క ఎన్జిఓస్ ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు కూడా అందిస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్జిఓ సంస్థలు దేశంలో అనేకంగా ఉన్నాయి, ఎన్నో వేలల్లో ఉన్నాయి, రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో చూస్తే 3,900 నుంచి 5,000 వరకు రిజిస్టర్డ్ ఎన్జిఓస్ సంస్థలు ఉన్నాయి. తెలంగాణలో కూడా 4,500కి పైగానే ఇలాంటి రిజిస్టర్డ్ ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి. అయితే ఇలాంటి ఎన్జిఓ సంస్థలకు ఏ విధంగా ఫండ్స్ వస్తాయి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ముఖ్యంగా విదేశాల నుంచి, ఫారెన్ నుంచి ఈ యొక్క ఎన్జిఓ సంస్థలకు ఫండ్స్ విరాళాలు వస్తూ ఉంటాయి. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, విదేశాల నుంచి వచ్చేటువంటి ఈ విరాళాల వల్ల, ఫండ్స్ వల్ల దేశానికి ఎలాంటి ముప్పు జరుగుతుందో ఏమో అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని వచ్చిందే ఒక కొత్త చట్టం. అదే FCRA, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది 1976లో ఈ యాక్ట్ని తీసుకుని వచ్చారు. ఈ యొక్క యాక్ట్ వల్ల అత్యవసర పరిస్థితి సమయంలో ట్రస్ట్ కావచ్చు, సొసైటీస్ కావచ్చు, లేదంటే వ్యక్తులకు కావచ్చు, ఫారెన్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ని నియంత్రించడం కోసమే ఈ యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. FCRA యొక్క యాక్ట్స్ని పరిస్థితులకు అనుగుణంగా అప్పుడప్పుడు ఈ అమెండ్మెంట్ చేసుకుంటూ రావచ్చు, లేదంటే సవరణ చేసుకుంటూ రావచ్చు. ఈ విధంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1984లో ఒకసారి దీన్ని అమెండ్మెంట్ చేశారు, మరి 2010లో ఒకసారి అమెండ్మెంట్ చేశారు, మరి లాస్ట్ ఇయర్స్లో 2022లో ఒకసారి న్యూ రూల్స్ను తీసుకొని వచ్చారు అమెండ్మెంట్ చేసి. ఈ 2022లో తీసుకొని వచ్చిన న్యూ రూల్స్ వల్ల రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఎన్జిఓ సంస్థలు, ట్రస్ట్ కావచ్చు, సొసైటీస్ కావచ్చు, అది రిజిస్ట్రేషన్లో కానీ లేదంటే రెగ్యులర్ రెన్యువల్ విషయంలో కానీ కొంచెము బ్యాక్వర్డ్గా వేసినట్లయితే అలాంటి కొన్ని సంస్థలను కొన్ని బ్లాక్ లిస్ట్లో పెడుతుంది, లేదా అంటే ఆ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తుంది ఈ యొక్క యాక్ట్. అలాగా మనము చూస్తే తెలంగాణలో 90 వరకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 168 ఇలాంటి ఎన్జిఓ సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెట్టింది, కొన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో కరువు ప్రాంతంగా ప్రసిద్ధి చెందినటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి RDT సంస్థ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఎంతగానో ప్రసిద్ధి చెందినటువంటి ఈ RDT సంస్థకి కొన్ని చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి ఈ FCRA యాక్ట్ వల్ల. అయితే ముందుగా ఈ యొక్క RDT సంస్థ ఈ యొక్క భారతదేశంలోనికి ఏ విధంగా వచ్చిందో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, విన్సెంట్ గారు 1952లో జేసుట్ మిషనరీగా ఆయన ఫస్ట్ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత 1958వ సంవత్సరంలో ఆయన పేద ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో, ప్రజలకు సేవ చేసే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చారు. ఆయన బృందము ముఖ్యంగా ముంబై ప్రాంతంలో రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక కొత్తగా క్రియేట్ చేశారు. అయితే అలాంటి సమయంలో రైతులందరూ కూడా వేరే ప్రాంతాలకు వలసలుగా వెళ్ళేవాళ్ళు. అయితే అలాంటి రైతుల దగ్గరికి వెళ్ళి విన్సెంట్ ఫెర్రర్ గారు, మీరు ముందుగా బావులు తవ్వండి, ఒక్కొరికి ఒక్కొక్క సొంత బావి ఉండాలని చెప్పేసి ఆ సమయంలోనే 3,000 బావుల్ని ఆయన దగ్గరుండి తీయించడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ టైంలోనే 1968లో ఒక పేపర్లో మ్యాగజిన్ పబ్లిష్ అయ్యింది. ది సైలెంట్ రెవల్యూషన్ అని చెప్పేసి ఒక మ్యాగజిన్లో పేపర్లో పబ్లిష్ కావడం వల్ల, ఆయన చేసే కార్యక్రమాల వల్ల మన యొక్క ప్రాంతాలకు ఏదైనా కానీ ముప్పు జరగబోతుందేమో అని చెప్పేసి అధికారులందరూ కూడా ఆయనను అప్పుడు దేశం నుంచి బహిష్కరించడం జరిగింది. బహిష్కరించిన తర్వాత కూడా ఆయన అక్కడే ఉండిపోలేదు. ఒక 1 year తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనటువంటి అనంతపురం జిల్లాకి 1969లో ఆయన వచ్చి RDT సంస్థను స్థాపించారు, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్.
ఈ యొక్క సంస్థ వల్ల ఫీమేల్స్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, డిసేబుల్ కావచ్చు, వీళ్ళకందరికీ కూడా పేద ప్రజల యొక్క జీవన నాణ్యతను పెంపొందించడం కోసము ఆయన ఈ యొక్క ఆర్డిటి సంస్థను తీసుకొని వచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటి ఎన్నో రంగాల్లో ఈయన యొక్క పాత్రను పోషించడం జరిగింది. ఎన్నో గ్రామాల్లో ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో గ్రామాల్లో ఎన్నో ఆర్డిటి హౌసెస్ని, స్పోర్ట్స్ని ఈ విధంగా ఎన్నో డెవలప్ చేసుకుంటూ ఈ యొక్క ఆర్డిటి సంస్థ ముందుకు వస్తూ ఉంది. అయితే ఈ 2022లో FCRA ఈ న్యూ రూల్స్ వల్ల కొంచెం చిక్కుల్లో ఎదురవుతూ ఉంది. ఆ న్యూ రూల్స్ ఏంటంటే, ఒక ఫారెన్ నుంచి మనకు వచ్చే ఫండ్ 1 lakh అబోవ్ పైన వస్తే ఒక పర్సన్కి లేదంటే ఒక ట్రస్ట్కి ఆ యొక్క ఖర్చు మీరు ఎంత పెడుతున్నారు, దేనికోసం పెడతా ఉన్నారు అని చెప్పేసి ఒక 1 month లోపల దానికి మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గవర్నమెంట్కి. అయితే ఇప్పుడు న్యూ రూల్స్ వల్ల ఒక 10 lakhs పైన ఏదైతే అమౌంట్ వస్తూ ఉంటుందో ఆ అమౌంట్ దేనికోసం ఖర్చు పెడతా ఉన్నారు అనే దాని పర్పస్ పైన గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పాత రూల్స్లో అయితే అది 1 month లోపలే మనం ఇన్ఫర్మేషన్ చేయాలి. ఈ న్యూ రూల్స్ వల్ల ఒక 3 months లోపల ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్కి మనం పాస్ చేయాలి. అదొకటి. అయితే ఢిల్లీలో SBI యొక్క అకౌంట్నే మ్యాండేటరీగా యూజ్ చేయాలని చెప్పేసి ఈ న్యూ రూల్స్లో ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, వచ్చేటువంటి ఆ ఫండ్స్ ఫారెన్ నుంచి అందులో 80% వాళ్ళు ఒక ఏ అయితే సొసైటీస్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, వాళ్ళు ఏ పర్పస్ మీద అయితే ఆ యొక్క ఫండ్స్ని తీసుకున్నారో దానికోసమే అది వాడబడాలి. ఒక 20% మాత్రమే ఆ యొక్క ఎంప్లాయర్స్ కావచ్చు, లేదంటే ఆ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి దానికోసము ఖర్చు పెట్టుకోవాలి. 20% మాత్రమే వీళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. 80% ఆ యొక్క సోషల్గా వెల్ఫేర్ సంబంధించిన దానికోసమే అది వాడాలి అని చెప్పేసి గవర్నమెంట్ న్యూ రూల్స్ని తీసుకొని వచ్చింది. ఈ FCRA న్యూ రూల్స్ వల్ల ఆర్డిటి సంస్థ పేద ప్రజలకు అందించేటువంటి అనేకమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా చాలామంది కోల్పోతూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు, పెద్దలు అందరూ కూడా ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఎంతోమంది అధికారులను కలిసి ఈ FCRAని రెన్యువల్ చేయాలని చెప్పేసి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దాని గురించి ఏమాత్రం కూడా స్పందించలేదు గవర్నమెంట్ కూడా. సో చూద్దాం ఏం జరగబోతా ఉందో దాని గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.